పూరా లోకల్. చాలా మందిని చూసినాం, కేసీఆర్ కూడా చూసినాం. గిట్నే ఆనాడు 6,000 మందికి పట్టాలు ఇస్తా అని చెప్పి 2006లో వచ్చిండ్రు. ఇదంతా గ్రామకంఠం అని చెప్పిండ్రు. ఎన్ని మాటలు చెప్పిండ్రో, ఎన్ని జీవోలు ఇచ్చిండ్రో, ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నారో, కానీ మీకు చేతులు రాలే బిడ్డ. మీ యావా మీ ధ్యాస మా గరీబోళ్ళు కాదు, మీ యావా మీ ధ్యాస ఉన్నోళ్ళు కదా, హైటెక్ సిటీ కదా దిక్కు మీరు చూసేది. మీ చూపు గడు తప్ప మీ చూపు జవాన్ నగర్ దిక్కు లేదని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మీకు అండగా ఉండడమే కాదు, నేను కలెక్టర్ని అడుగుతా ఉన్నా. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ ఎంపీ అయి, ఒక్కనాడు కూడా సంవత్సరం మీద 7 నెలలు 8 నెలలు అవుతుంది ఇక్కడ జిల్లాకు మంత్రి గతి లేడు. ఇక్కడ ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు శ్రీధర్ బాబు గారు. మేము అనేక సార్లు అడిగినా, అయ్యా శ్రీధర్ బాబు గారు మీ దయా ఒకసారి మీరు డిఆర్సీ పెట్టండి అని చెప్పి ఎమ్మెల్యేని పిలవండి, కార్పొరేటర్ని పిలవండి, మాతో మీటింగ్ పెట్టమని చెప్పడినా 3 సార్లు పోస్ట్ పోన్ అయింది, ఇప్పటికి లేదు. ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఆఫీసులలో చర్చిద్దామంటే కలెక్టర్ చర్చించడు, ఆఫీసర్ చర్చించడు. ఇవాళ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ నేనే రాజునంటదామె, ఇక్కడున్న ఆర్డీఓ నేనే ముఖ్యమంత్రిలాగా అంటారు. నేను అంటున్నా, మీ తాత జాగీర్లు కాదు, పేదల బతుకులతో చెలగడం ఆడితే మీరు అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం శాస్త్రమని చెప్పి. మీ అన్ని కూడా మీ పద్దంతా కూడా రాసి పెడతాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కుర్చీలో కూర్చున్నది, మీరు మంత్రుల కుర్చీలో కూర్చున్నా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, కలెక్టర్ కుర్చీలో కూర్చున్నా, ఆర్డీఓ ఎంఆర్ఓ మీ ఆర్ఐ ఎవడు కుర్చీలో కూర్చున్నా కొడుక, మేము కట్టిన పన్నుల డబ్బుతో తీసుకున్న జీతాలు తప్ప మీరు ఎప్పుడు ఓనర్లు కాదు బిడ్డ, మీరు ఎప్పుడు ఓనర్లు కాదు. ఓనర్ల మేం. ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, ఈ భూమి మీద హక్కు మాకుంటుంది, జీవించే హక్కు ఉన్నది. నీకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, నీకు ఏమాత్రం ప్రజల మీద విశ్వాసం ఉన్నా మొత్తం కట్టిన ఇళ్లకు 30 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో, 40 ఏళ్ల క్రితం ఎక్కడైతే కట్టిండో కట్టుకున్న ఇళ్లకు మీరు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి, పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఒకవేళ ఇంకా ఖాళీ భూములు పోలని ఉన్నాయి, మీరు వాళ్ళ మానవ వాళ్ళు పోతారు. 60 గజాల 80 గజాల డిసైడ్ చేయండి. కొన్ని లక్షల మంది హైదరాబాద్లో పేదవాళ్ళకు ఇల్లు కట్టియమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీకు తెలుసో తెలియదో, కేంద్ర ప్రభుత్వం 3,04,000 ఇల్లు ఇచ్చింది 10 ఏళ్ల క్రితం. కేసీఆర్ రాజ్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా 10 సంవత్సరాల కాలంలో 3,04,000 ఇల్లు ఇచ్చిండ్రు. కానీ కట్టే దమ్ము లేదు, శాతకాలే. 1,75,000 కట్టిండ్రు. ఆ కట్టిన కూడా ఇంతవరకు పంచలే, ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ 3,000 ఇల్లు కట్టిండ్రు. దాని పేరేంది, బాంబే హౌస్లు కట్టింది ఇక్కడ, కానీ ఇప్పటి వరకు ఇయ్యలే. అంటే ప్రజల సొమ్ముతో కట్టిన ఆ ఇండ్లు, అరే నీకైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నారు మీరు పరిపాలన? 20 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈ పేదవాళ్ళను గుర్తించి ఇచ్చే దమ్ము లేకపోతే నీ సిస్టమ్ ఏమున్నట్టు, నీ అధికారులు ఏం చేస్తున్నట్టు?